డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ట్ ఛానల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 2 అప్డేట్స్ని తీసుకొచ్చింది. ఇవి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. బీడీఎస్ స్టూడెంట్స్కు అతి ముఖ్యమైనటువంటి అప్డేట్స్. బీడీఎస్ స్టూడెంట్స్ రౌండ్ 1 కన్వీనర్ కోటా కౌన్సిలింగ్లో సీటు పొందినటువంటి వారికి ప్రీ ఎగ్జిట్ అండ్ రిటైన్ 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రెండింటికి ఈరోజు సమయాన్ని కేటాయించారు. మనం ప్రీ ఎగ్జిట్ అంటే ఏమిటి, రిటైన్ అంటే ఏమిటి అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. రిటైన్ వేరే, ఎగ్జిట్ వేరే. ప్రీ ఎగ్జిట్ అంటే మీకు వచ్చిన సీటును వదులుకొని ఇంకా మేము చదవం అనుకున్నవారు ఆ సీటులో జాయిన్ అయినప్పటికీ కాలేజీ నుంచి మీ సర్టిఫికెట్స్, మీ ఫీజులు తీసుకొని వెళ్ళిపోవచ్చు. మీరు ఈ సంవత్సరానికి మరి బీడీఎస్ చదవనట్లే, అలాగే ఫర్దర్ రౌండ్స్ కూడా మీరు అర్హులు కారు. అంటే మీరు బీడీఎస్ నుంచి పూర్తిగా ఇంటికి వెళ్ళిపోయినట్టే. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలనేటటువంటి డెసిషన్ తీసుకున్నటువంటి విద్యార్థులు, బీడీఎస్ చదువుతూ లాంగ్ టర్మ్ తీసుకోలేమనుకున్నటువంటి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ ఫీజుల్ని తీసుకొని, మీ సర్టిఫికేట్స్ తీసుకొని మీ లక్ష్యం వైపు మీరు అడుగులు వేయవచ్చు. ప్రీ ఎగ్జిట్ అవ్వాలనుకున్నటువంటి అభ్యర్థులు మీ యొక్క అనుమతి పత్రాన్ని మీ కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రిటైన్ కంటిన్యూ అనేటటువంటి దాన్ని తీసుకోవాలనుకున్నటువంటి అభ్యర్థులు వాటి వివరాలు మనం తెలుసుకుందాం. రిటైన్ అంటే మనం రౌండ్ 1లో వచ్చినటువంటి సీట్లో జాయిన్ అయ్యాం, రిపోర్ట్ చేసాం, మన సర్టిఫికెట్స్ అన్ని సబ్మిట్ చేసాం, ఫీజులు పే చేసాం. ఇప్పుడు రౌండ్ 2కి మనం ఎలిజిబుల్ అవుతాం. ఆ కాలేజీ దాటి ముందు ఉన్నటువంటి కాలేజీలకు మాత్రమే మనకు అప్గ్రేడేషన్ ఉంటుంది. ఉదాహరణకి మనం పెట్టుకున్న ఆప్షన్స్లో సీరియల్ నెంబర్ 5లో మనకి కాలేజీ అలాట్ అయితే, ఇప్పుడు మనం అప్గ్రేడేషన్కి వెళ్ళినప్పుడు పైన ఉన్న 4 కాలేజీలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. క్రింది కాలేజీలను మరి పరిగణలోకి తీసుకోరు. మీరు ఒకవేళ మర్చిపోయి అవసరం లేదనుకొని మీకు ఇష్టమైన కాలేజీ క్రింద పెట్టినా అది మళ్ళీ రాదనే విషయం మీరు గ్రహించండి. రిటైన్ అవ్వాలంటే మీరు ఎలా రిటైన్ అవ్వాలో తెలియజేస్తాం. దానికంటే ముందు అసలు రిటైన్ అంటే ఏమిటి? రిటైన్ అంటే మీరు అదే కాలేజీలో చదువుకోవడానికి నిర్ణయించారు. ఫర్దర్ రౌండ్స్లో మీరు అప్గ్రేడేషన్ కోరుకోవడం లేదు, ఆ కాలేజీలోనే మీరు ఫిక్స్ అయిపోవాలనుకున్నారు. అప్పుడు మనం ఈ రిటైన్ ఆప్షన్ని వినియోగించుకోవాలి. అప్గ్రేడేషన్కి వెళ్ళాలి అనుకుంటే దీని జోలికి అసలు పోకూడదు. మీరు ఎటువంటి అప్గ్రేడేషన్ ఫార్మ్ని మీరు కాలేజీలో కానీ సైట్లో కానీ పెట్టాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీరు ఫర్దర్ రౌండ్స్కి ఎలిజిబుల్ అవుతారు. లేదు, నాకు ఈ కాలేజీ సాటిస్ఫైడ్, ఈ కాలేజీలో నేను పెర్మనెంట్గా చదువుకుంటాను అనుకుంటే అప్పుడు మీరు లాగిన్ అయి రిటైన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి. ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఆ కాలేజీలో ఫిక్స్ అయిపోయినట్లే. మళ్ళీ మార్పు అనేది 24 తర్వాత మరి జరగదు. ఇది రిటైన్. ఇప్పుడు రిటైన్ కావాలంటే మీరు ఏం చేయాలో నేను తెలియజేస్తాను, చూడండి. మీరు రిటైన్ కంటిన్యూ కావాలనుకుంటే ఫేజ్ 1లో వచ్చినటువంటి సీట్లో రిపోర్ట్ చేసి జాయిన్ అయినటువంటి క్యాండిడేట్స్ వెబ్సైట్లో APUHS UG admissions.aptonline.in /MBBS /home /student login అనేటటువంటి ఈ URLని వినియోగించుకొని మీరు లాగిన్ కావచ్చు. లేదా డైరెక్ట్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలోకి వెళ్ళి మీ లాగిన్లోకి వెళ్ళి లాగిన్ కావచ్చు. ఎలాగైనా లాగిన్ అయిన తర్వాత రిటైన్ కంటిన్యూ అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. రిటైన్ కంటిన్యూ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని క్రింద వాడు ఇచ్చినటువంటి బాక్స్లో టిక్ మార్క్ పెట్టి సబ్మిట్ పై కొట్టాలి. సబ్మిట్ పై కొట్టగానే మీకు ఒక OTP నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని ఎంటర్ చేసి వెరిఫై అండ్ సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీ రిటైన్ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయిన తర్వాత ప్రింట్ ఆప్షన్ వస్తుంది. మీరు దాన్ని ప్రింట్ తీసుకొని ఉంచుకోవాలి మీ భవిష్యత్ అవసరాల కోసం. అయితే ఈ రిటైన్ ఎవరు అవ్వచ్చు, ఎవరికి అవకాశం లేదు, దీన్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు అనేది మనం చూస్తే, మీరు అప్లై చేసినటువంటి కాలేజీల్లో 17 కాలేజీల్లో ఫస్ట్ ఆప్షనే మీకు కాలేజీ అలాట్ అయినట్లయితే మీరు ఈ రిటైన్ కంటిన్యూ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానిపైన ఎటువంటి కాలేజీలు లేవు కాబట్టి అప్గ్రేడేషన్ అయ్యే అవకాశం అసలు లేనే లేదు.
ఒకవేళ మీకు రెండో కాలేజ్ వచ్చినట్లయితే మీరు అప్‌గ్రేడేషన్‌కి వెళ్ళే అవకాశం ఉంది గాబట్టి, రిటైన్ కంటిన్యూ అనేటటువంటి ఈ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే అప్‌గ్రేడేషన్‌కి వెళ్ళాలి అనుకుంటున్నారో, వాళ్ళందరూ కూడా మీకొచ్చిన మెసేజ్‌ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే అదే కాలేజీలో ఫిక్స్ అయిపోవాలనుకుంటున్నారో, వాళ్ళు మాత్రమే రిటైన్ కంటిన్యూ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి. రెండవది ఫ్రీ ఎగ్జిట్. ఫ్రీ ఎగ్జిట్ అనేది పూర్తిగా బీడీఎస్ కోర్స్ నుంచే ఎగ్జిట్ అయిపోవాలనుకున్న వాళ్ళు, కౌన్సిలింగ్ ప్రక్రియ నుంచే ఎగ్జిట్ అయిపోవాలనుకున్న వాళ్ళు మాత్రమే దీన్ని సబ్మిట్ చేయాలి. రిటైన్ ఫారాన్ని మీరు ఆన్లైన్‌లోనే సబ్మిట్ చేయొచ్చు. కానీ ఎగ్జిట్ మాత్రం ఆన్లైన్‌లో సబ్మిట్ చేయడానికి కుదరదు. మీరు కాలేజీకి వెళ్ళి గవర్నమెంట్ నోటిఫికేషన్‌లో ఇచ్చినటువంటి ఈ ప్రొఫార్మాను డౌన్‌లోడ్ చేసుకొని ఫిల్అప్ చేసి కాలేజీ ప్రిన్సిపల్‌కి సబ్మిట్ చేయాలి. మీరు సబ్మిట్ చేసిన తదుపరి మాత్రమే మీ ఎగ్జిట్‌ని అంగీకరించబడుతుంది. తర్వాత మీ కాలేజీలో కట్టిన ట్యూషన్ ఫీ, అదర్ ఫీజెస్, మీ సర్టిఫికెట్స్ మీకు ఇచ్చేయడం జరుగుతుంది. ఈ 2 అప్‌గ్రేడ్స్ ఈరోజు ఉన్నాయి. దీనిపైన మీకు అవగాహన కల్పించడానికి నేను ప్రయత్నించాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.